మనం ప్రతి రైతు ఆర్థికంగా దెబ్బ తినకుండా ఎదరికి పోవాలి అంటే కనుక 5-6 రకాల పంటలు వేసుకోవాలి. చిన్న పంటలు వేసుకోవాలి, పెద్ద పంటలు ఉండాలి. చిన్న పంటలు ఈ వ్యవసాయానికి పెట్టుబడి నిమిత్తం, వీటి నిమిత్తం అన్ని పంటలకి గెంటేయడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైన పంట వేసుకున్నాం, దీని మీద వచ్చే ఆదాయం ఆ పంటలకు కూడా పెట్టుబడి పెట్టుకుని మనం 5-6 రకాల పంటలు వేసుకున్నట్లయితే ప్రతి రైతు ఎప్పుడూ లాస్ పోకుండా నిలబడతానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే వేసేస్తే కందులో వంటి తోటలో పొలవమని వేసేస్తున్నారు. అవి అమ్ముతాయో ఉడతాయో గాలి దేవుడు వచ్చి ఎరగొట్టుకుపోతాడో వేయలేని పరిస్థితి. రైతు పరిస్థితి ప్రకృతి మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ప్రకృతి ముంచితే ముంచుతుంది, తేలదీస్తుంది. కానీ దానికి విరుగుడు చిన్న పంటలు పెద్ద పంటలు ఎట్టుకున్నట్లయితే నిజంగా కాలుదులు వచ్చి పెద్ద పంటలు కొనే చిన్న పంటల మీద మనం రైతులు నిలబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకు శాతం ప్రతి రైతు ఒకసారి ఆలోచించి చిన్న ఏ పంటలు పెట్టుకున్నట్లయితే అది రకాలుగానే ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. అందుకు శాతం ఒకసారి అందరూ ఆలోచించుకోండి.